హాయ్ ఫ్రెండ్స్. ఓకే, టెట్ సీటెట్లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగ్లో ముఖ్యమైనటువంటి 2500 బిట్స్ పార్ట్ 3 వీడియో అండి. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా 100 వీడియోల వరకు చేయడం జరుగుతుంది. ఇది 3వ వీడియో అండి దీనికి సంబంధించినటువంటిది. ఓకే, ముఖ్యంగా ఫస్ట్ మనం ఈరోజు అసలు కౌమార దశ సంబంధించినటువంటి బిట్స్ ఎగ్జామినేషన్లో ఎలా వస్తున్నాయి, కౌమార దశకు సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రశ్న. ఓకే, ఈ కౌమార దశ అనేటువంటిది 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండే దశ అండి. దశ 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండే దశను ఏమంటారంటే కౌమార దశ అంటారు. మరి ఫస్ట్ ప్రశ్న, ఏ దశను టీనేజ్ వయస్సు అడాలసెన్స్ అని కూడా అంటారు. ఓకే, ఏ దశను టీనేజ్ వయస్సు మరియు అడాలసెన్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, అడాలసెన్స్ అన్నప్పుడు మనకి ముఖ్యంగా చాలా వరకు టీనేజే మనకి అడాలసెన్స్ అంటాం. ఓకే, ఈ అడాలసెన్స్లో మరి పిల్లలు రకరకాలుగా అంటే వైవిధ్యభరితమైనటువంటి సన్నివేశాల్లో పాల్గొంటారు. మరి ముఖ్యంగా చాలా వరకు వెరైటీ సిచ్యువేషన్స్లో పిల్లలు ఉండటం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, అడాలసెన్స్ అంటాం. ఓకే, ADLO మరి ADO LO SCE NCE. ఓకే, అడాలసెన్స్ అంటాం. ఏ దశను టీనేజ్ వయస్సు లేదా అడాలసెన్స్ అని కూడా అంటారనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, దీనికి సమాధానం కౌమార దశ. అడాలసెన్స్. ఓకే, ఏ దశను టీనేజ్ వయస్సు అడాలసెన్స్ అని కూడా అంటారు. కౌమార దశను ఈ విధంగా అంటారు. 13 నుంచి, అందుకోసమే 13, 14, 15, 16, 17, 18 ఇయర్స్ వరకు కూడా మనకి ఈ యొక్క కౌమార దశ కొనసాగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రశ్న, రెండవ ప్రశ్న. రెండో ప్రశ్న, కౌమార దశను ఆంగ్లంలో కౌమార దశను ఆంగ్లంలో అడాలసెన్స్, కౌమార దశను ఆంగ్లంలో అడాలసెన్స్ అని అంటారు. ఓకే, అడాలసెన్స్ అనే ఆంగ్ల పదం అడాల్సియర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓకే, లాటిన్ పదం నుంచి వచ్చింది. అడాల్సియర్ అనగా
ఎడాల్సియర్ అనగా అనేటువంటి ప్రశ్న అడుగుతారు. ఓకే, మరి ముఖ్యంగా కౌమార దశను ఆంగ్లంలో ఎడాల్సెన్స్ అంటారు. మరి ఎడాల్సెన్స్ అనేటువంటి ఆంగ్ల పదం ఎడాల్సియర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. ఎడాల్సియర్ అనేటువంటిది ఏంటి, అసలు దీని అర్థం ఏంటి? ఎడాల్సియర్ అంటే అర్థం ఏంటి అంటే పరిపక్వత చెందటం అనే అర్థం అండి. పరిపక్వత చెందటం అని అర్థం. ఓకే, కౌమార దశను ఆంగ్లంలో ఎడాల్సెన్స్ అని అంటారు. ఎడాల్సెన్స్ అనే ఆంగ్ల పదం ఎడాల్సియర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎడాల్సియర్ అంటే ఏంటి అసలు? మరి ఎడాల్సియర్ అంటే దీని సమాధానం చూడండి, పరిపక్వత చెందటం అనే అర్థం అండి. పరిపక్వత చెందటం అనే అర్థం. ఓకే, మూడో ప్రశ్న. ఒక మూడో ప్రశ్న, భౌతిక ప్రజ్ఞా లక్షణాలు భౌతిక ప్రజ్ఞా లక్షణాలు అభివృద్ధికి చివరి దశ. అభివృద్ధికి చివరి దశ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, భౌతిక ప్రజ్ఞ లక్షణాల అభివృద్ధికి మరి చివరి దశ ఏది అంటే మరి ముఖ్యంగా కౌమార దశ అని దీని జవాబు. కౌమార దశ. వాస్తవం చెప్పాలంటే కౌమార దశ వచ్చేసరికి మనకి మరి భౌతిక ప్రజ్ఞా లక్షణాల అభివృద్ధికి చివరి దశగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఉండేటువంటివే ముందు కొంత డెవలప్ అవుతుంది, కానీ ఇక తర్వాత ఏమీ రాదని మనం చెప్పొచ్చు. భౌతిక ప్రజ్ఞా లక్షణాల అభివృద్ధికి చివరి దశ ఏది అంటే కౌమార దశ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నాలుగో ప్రశ్న. ఓకే, నాలుగో ప్రశ్న, ఏ శాస్త్రవేత్త ప్రకారం ఏ శాస్త్రవేత్త ప్రకారం శారీరక మానసిక ఉద్వేగ ప్రవర్తనలను ఏ శాస్త్రవేత్త ప్రకారం శారీరక మానసిక ఉద్వేగ ప్రవర్తనలను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునే దశ కౌమార దశ. ఒక ఏ శాస్త్రవేత్త ప్రకారం శారీరక మానసిక ఉద్వేగ ప్రవర్తనలను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునే దశ కౌమార దశని ఎవరు చెప్పారు అనేటువంటి ప్రశ్న అండి. ఇది చాలా వరకు మరి ఎగ్జామ్స్లో రావడం అనేటువంటి జరిగింది. కోహ్లా. ఓకే, ఏ శాస్త్రవేత్త ప్రకారం శారీరక మానసిక ఉద్వేగ ప్రవర్తనలను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునే దశ ఏది అనేటువంటి ప్రశ్న. మరి కౌమార దశ ఇది. మరి కోహ్లా అనేటువంటి వారు దీని గురించి చెప్పడం అనేటువంటిది జరిగిందండి. నెక్స్ట్ ఐదో ప్రశ్న. ఓకే, ఏ శాస్త్రవేత్త ప్రకారం
కౌమార దశ, కౌమార దశ, ఒత్తిడి, ఒత్తిడి, ప్రయాస, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ, జగడాలతో కూడుకున్న దశ మరియు ఒడిదుడుకుల దశ, దుడుకుల దశ. ఓకే, ఏ శాస్త్రవేత్త ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఏ శాస్త్రవేత్త ప్రకారం కౌమార దశ ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ మరియు ఒడిదుడుకుల దశ అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది అంతకుముందు ఎగ్జామ్స్లో. ఓకే, దీనికి జవాబు వచ్చేసి స్టాన్లీ హాల్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సైకాలజీలో. ఒక ఏ శాస్త్రవేత్త ప్రకారం కౌమార దశ ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ మరియు ఒడిదుడుకుల దశ, స్టాన్లీ హాల్ అండి. ఓకే, నెక్స్ట్ 6వ ప్రశ్న. ఓకే, 6th క్వశ్చన్. మరి ఉద్రిక్తమైన ఉద్వేగ తన్యతతో కూడుకున్న దశ ఏది? ఉద్రిక్తమైన ఉద్వేగ తన్యతతో కూడుకున్న దశ ఏది? కౌమార దశ. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఉద్రిక్తం ఏది రైటో ఏది కరెక్టో కాదు, చాలా వరకు ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్వేగ తన్యత అంటే చాలా వరకు టెన్షన్, బాగా ఉద్వేగభరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు వీడు. అదేవిధంగా బాగా టెన్షన్ తోటి ఉంటారు. కాబట్టి ఉద్రిక్తమైన అంటే చాలా వరకు వెనక ముందు చూసుకోకుండా గొడవలకు వెళ్ళిపోతుంటారు. ఉద్రిక్తమైన ఉద్వేగ తన్యతతో కూడుకున్న దశ ఏది అంటే కౌమార దశ. నెక్స్ట్ 7వ ప్రశ్న. ఒక 7th క్వశ్చన్. న్యాయకారాధన గల దశ, నాయకారాధన గల దశ, అదేవిధంగా వ్యక్తి పూజ కనిపించే దశ ఏది? వ్యక్తి పూజ కనిపించే దశ ఏది? ఓకే, న్యాయకారాధన గల దశ అంటే కంపల్సరిగా పిల్లలు ఎవరో ఒకరిని అంటే నాయకుడిగా భావించేసి వాళ్ళకి మరి వ్యక్తి పూజ కూడా చేస్తుంటారు. అంటే కంపల్సరీగా వాళ్ళే గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా జీరోస్, వాళ్ళు హీరోస్. ఓకే, ఒక పిల్లవాడు కదిలిస్తే మరి ఏదైనా ఒక హీరో, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే చిరంజీవి కావచ్చు, లేకపోతే బాలకృష్ణ కావచ్చు, ఎవరిష్టమైతే వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి కొంతమంది పిల్లలు తండ్రిని హీరోగా భావిస్తడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఆ విధంగా వ్యక్తి పూజ కనిపించే దశ ఏది, న్యాయకారాధన గల దశ ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఓకే, కౌమార దశ. ఈ దశలో పిల్లలు ఏం చేస్తుంటారంటే ఆ యొక్క హీరోకు సంబంధించినటువంటి బొమ్మలు తీసుకొచ్చేసి పూజ చేస్తుంటారు. ఫ్యాన్స్ అన్నట్టు ఒక రకంగా ఫ్యాన్స్ మరి డెవలప్ అయ్యేటువంటి దశ ఏదంటే మరి వ్యక్తి పూజ కనిపించే దశ ఏదంటే కౌమార దశ. ఓకే, నెక్స్ట్ ఏది చెప్పినా వినరు వాళ్ళు. ఆ వ్యక్తికే మరి ఖచ్చితంగా పట్టం కట్టినట్టుగా భావించేసి ఆ వ్యక్తికి బాగా అసలు నాయకారాధన గల దశ, వ్యక్తి పూజ కనిపించే దశ ఏదంటే కౌమార దశ. 7వ ప్రశ్న. నెక్స్ట్ 8వ ప్రశ్న. ఒక 7 కంప్లీట్ అయినాయి. 8వ ప్రశ్న.
ఓకే, సంఘ విద్రోహక గ్యాంగులు ఏర్పడే దశ. సంఘ విద్రోహక గ్యాంగులు ఏర్పడే దశ. అదేవిధంగా విరోధ స్వభావం గల దశ ఏది? విరోధ స్వభావం గల దశ ఏది? ఓకే, సంఘ విద్రోహక గ్యాంగులు అంటే సంఘానికి మరి చెడు చేయటం, సంఘంతో పాటు కలిసి ఉండకుండా వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గ్యాంగులు ఏర్పరచుకోవటం అనేటువంటి జరుగుతుంది. సంఘ విద్రోహక గ్యాంగులు ఏర్పడే దశ. అదేవిధంగా విరోధ స్వభావం, ఏది చెప్పినా కూడా ఇది కరెక్ట్ కాదు, మా దారి మాదే, మీ దారి మీదే అనుకునేటట్టుగా సంఘంలో కలగకుండా విరోధ స్వభావం గల దశ ఏది అంటే కౌమార దశ. ఓకే, సంఘ విద్రోహక గ్యాంగులు ఏర్పడే దశ, విరోధ స్వభావం గల దశ ఏది అంటే కౌమార దశ. నెక్స్ట్ 9వ ప్రశ్న. ఓకే, 9వ ప్రశ్న ఇంపార్టెంట్ అండి. సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దశ ఏది? ఓకే, సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దశ ఏది అంటే కౌమార దశ. సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దశ ఏది అంటే కౌమార దశ. అంటే సాంఘిక కార్యక్రమాల్లో వీరు చురుగ్గా పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దశ ఏది అంటే కౌమార దశ అంటే దీని జవాబు. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఒక 10th వన్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ముఖ్యంగా తీవ్ర నిరసన భావాలు, కలిగి ఉండి సంఘాన్ని విమర్శించే దశ ఏది? సంఘాన్ని విమర్శించే దశ ఏది? ఓకే, తీవ్ర నిరసన భావాలు కలిగి ఉండి సంఘాన్ని విమర్శించే దశ ఏదంటే కౌమార దశేనండి. ఈ దశలో ఉన్నటువంటి పిల్లలకి కంపల్సరీగా తీవ్ర నిరసన భావాలు ఉంటాయి. అదేవిధంగా సంఘాన్ని కూడా విమర్శించేటువంటి దశ. మరి ఈ దశలో సంఘాన్ని కూడా విమర్శిస్తారు పిల్లలు. కాబట్టి తీవ్ర నిరసన భావాలు కలిగి ఉండి సంఘాన్ని విమర్శించే దశ ఏది అంటే కౌమార దశ. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. నెక్స్ట్ 11వ ప్రశ్న మిస్లేనియస్, ఇతరాలు. అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. దీనికి సంబంధించినవే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మిస్లేనియస్. ఓకే, 11వ ప్రశ్న. దీంట్లో ఈ వీడియోలో భాగంగా 11వ ప్రశ్న. అభ్యసనానికి పునాది మెట్టు. అభ్యసనానికి పునాది మెట్టు. అభ్యసనానికి పునాది మెట్టు ఏది? ఓకే, అభ్యసనానికి పునాది మెట్టు ఏది? దీని జవాబు వచ్చేసి స్మృతి అండి. స్మృతి. అసలు స్మృతి లేనిది అభ్యసనం కొనసాగద్దు. ఓకే, అభ్యసనానికి పునాది మెట్టు ఏది అంటే స్మృతి. దీని జవాబు. ఓకే, అభ్యసనానికి పునాది మెట్టు ఏది? స్మృతి, మెమరీ. నెక్స్ట్ 12వ ప్రశ్న.
ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పరిగణనం అనునది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం మరి పరిగణనం అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది ఎగ్జామ్స్లో. దీనికి జవాబు అభ్యసన ఫలితాలు అభ్యసన అనుభవాలు అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన వాతావరణాన్ని, అభ్యసన వాతావరణాన్ని మూల్యాంకనం చేయాలి. అంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అసలు పరిగణనం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఓకే, అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన వాతావరణాన్ని మూల్యాంకనం చేస్తే అది పరిగణనం కిందకు వస్తుంది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం, విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం, మరి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం 2005 ప్రకారం పరిగణనం అంటే ఏంటంటే అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన వాతావరణాన్ని మూల్యాంకనం చేయాలి. ఇది జవాబండి. ఓకే, 13వ ప్రశ్న. ఓకే, 13వ ప్రశ్న. జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎచ్చట గలదు. జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎచ్చట గలదు అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్లో ఉందండి ఇది, హైదరాబాద్. ఓకే, జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎచ్చట గలదు, హైదరాబాదులో ఉన్నది ఈ యొక్క జాతీయ మానసిక వికలాంగుల సంస్థ. ఓకే, నెక్స్ట్ 14వ ప్రశ్న. సమ్మిళిత విద్యా లక్ష్యం ఏమిటి? సమ్మిళిత విద్యా లక్ష్యం ఏమిటి? దీని జవాబు వచ్చేసి సమ్మిళిత విద్యా లక్ష్యం ఏమిటి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. పిల్లలందరి అవసరాలు తీర్చడం, పిల్లలందరి అవసరాలను తీర్చడం. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సమ్మిళిత విద్య అన్నప్పుడు అందరూ ఉంటారు. ఇక్కడ మరి బ్యాక్వర్డ్ పీపుల్ ఉంటారు, అదేవిధంగా చాలా వరకు అంటే లెర్నింగ్ చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి పిల్లలు ఉంటారు. కాబట్టి మరి భిన్నమైనటువంటి వైఖరులు కలిగినటువంటి పిల్లలు ఉంటారు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి బాగా చదివేటువంటి పిల్లలు ఉంటారు, బాగా చదువు రానటువంటి పిల్లలు ఉంటారు, మరి అందరూ ఉంటారు. కాబట్టి మధ్యస్థంగా చదివేటువంటి పిల్లలు ఉంటారు. కాబట్టి అంటే యావరేజ్ పిల్లలు ఉంటారు, అదేవిధంగా బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత విద్యా లక్ష్యం అనేటువంటిది ఉంటుంది. పిల్లలందరి అవసరాలను తీర్చడం అనేటువంటిది సమ్మిళిత విద్యా లక్ష్యంగా ఉంది. సమ్మిళిత విద్యా లక్ష్యం ఏమిటి అంటే పిల్లలందరి అవసరాలను తీర్చడం. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఓకే, 15వ ప్రశ్న అండి. 14 కంప్లీట్ అయినాయి. ఓకే, 15వ ప్రశ్న వచ్చేసి 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం
విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది ఏమిటి? విద్యార్థులకు సమకూర్చవలసినది ఏమిటి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం కంపల్సరీగా విద్యార్థులు సమకూర్చవలసింది ఏమిటి అన్నప్పుడు శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, ట్రైనింగ్ పొందినటువంటి ఉపాధ్యాయుడు కంపల్సరీ ఉండాలండి. శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలి పాఠశాలలో. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసింది ఏమిటి అంటే శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడు ఉండాలి పాఠశాలలో కంపల్సరీగా. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఓకే, 16వ ప్రశ్న. చైల్డ్ రైట్ కన్వెన్షన్, చైల్డ్ రైట్ కన్వెన్షన్ చైల్డ్ రైట్ కన్వెన్షన్లోని మొత్తం ఆర్టికల్స్ సంఖ్య. ఒక చైల్డ్ రైట్ కన్వెన్షన్లోని మొత్తం ఆర్టికల్ సంఖ్య ఎంత అంటే 54 అండి. మొత్తం 54. చైల్డ్ రైట్ కన్వెన్షన్ అంటే బాల హక్కులకు సంబంధించినటువంటి అంటే బాల హక్కులకు సంబంధించినటువంటి ఒప్పందం ఇది. చైల్డ్ రైట్ కన్వెన్షన్లోని మొత్తం ఆర్టికల్ సంఖ్య ఎంత? 54. నెక్స్ట్ 17వ ప్రశ్న. ఒక 17వ ప్రశ్న. పౌరశాస్త్రమును రాజనీతి శాస్త్రం అనే పేరుతో పిలవమని కోరిన వారు ఎవరు? ఓకే, సివిక్స్ అండి. పౌరశాస్త్రం అంటే సివిక్స్ని పొలిటికల్ సైన్స్గా పిలవాలి. మరి భారత రాజ్యాంగం ఇవన్నీ కూడా తింటూనుంటాయి. ఒక పౌరశాస్త్రమును రాజనీతి శాస్త్రం అనే పేరుతో పిలవమని కోరిన వారు ఎవరు? సివిక్స్ను పొలిటికల్ సైన్స్ అనేటువంటి పేరుతో పిలవాలి అని కోరినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, పౌరశాస్త్రం రాజనీతి శాస్త్రం అనే పేరుతో పిలవమని కోరిన వారు ఎవరు? NCF 2005. నెక్స్ట్ 18వ ప్రశ్న. 18వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జాతీయ 18వ జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు? జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. డెహ్రాడూన్లో ఉంది ఇది. ఓకే, జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు. ఓకే, డెహ్రాడూన్ అండి. నెక్స్ట్ 19వ ప్రశ్న. ఓకే, 19వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. బౌద్ధిక సామర్థ్యాల అభివృద్ధికి
భౌతిక సామర్థ్యాల అభివృద్ధికి ప్రధాన వనరు ఏది? ప్రధాన వనరు ఏది? ఓకే, భౌతిక సామర్థ్యాల అభివృద్ధికి ప్రధాన వనరు ఏది అంటే పాఠశాల అండి. పాఠశాల. భౌతిక అంటే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విషయం, అంటే నాలెడ్జిని పెంపొందించేటువంటి సామర్థ్యాల అభివృద్ధికి ప్రధాన వనరు ఏది ఉంటుందంటే స్కూల్ ఉంటుంది, పాఠశాల ఉంటుంది అనేటువంటి విషయం గమనించాలి. భౌతిక సామర్థ్యాల అభివృద్ధికి ప్రధాన వనరు ఏది? పాఠశాల. నెక్స్ట్ 20వ ప్రశ్న. క్వశ్చన్. ఓకే, పీడబ్ల్యూడి చట్టం పీడబ్ల్యూడి చట్టం 1995లో పీడబ్ల్యూడి అనగా పీడబ్ల్యూడి అనగా ఏంటి అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, పీడబ్ల్యూడి చట్టం 1995లో చేశారు. పీడబ్ల్యూడి అనగా పర్సన్ విత్ డిజాబిలిటీ యాక్ట్. పర్సన్ విత్ డిజాబిలిటీ యాక్ట్ అండి. పీడబ్ల్యూడి అనగా పర్సన్ విత్ డిజాబిలిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ 1995లో చేశారు. పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో పీడబ్ల్యూడి అనగా పర్సన్ విత్ డిజాబిలిటీ యాక్ట్. ఓకే, నెక్స్ట్ 21వ ప్రశ్న. ఓకే, 21వ ప్రశ్న. 3 Rలు సూచించేవి. ఓకే, జవాబు దీనికి వచ్చేసి రీడింగ్, రైటింగ్ మరియు అర్థమెటిక్. రీడింగు, రైటింగు, అర్థమెటిక్ అనేటువంటి 3 Rలు సూచించేదండి. ఓకే, 3 Rలు సూచించేవి ఏవి అంటే రీడింగ్, రైటింగ్ మరియు అర్థమెటిక్. నెక్స్ట్ 22వ ప్రశ్న. ఓకే, 22nd క్వశ్చన్. ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినం. ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినం ఎప్పుడు జరుపుకుంటారు? ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినం ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నవంబర్ 20. ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 20. నెక్స్ట్ 23వ ప్రశ్న. ఓకే, 23rd క్వశ్చన్. జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం చట్టం 2005 అంటే NCF అండి. ఇది NCF 2005. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన దేనికి ఉద్దేశించినది? బోధన అనేటువంటిది దేనికి ఉద్దేశించిన ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. NCF 2005 ప్రకారం బోధన దేనికి ఉద్దేశించింది, దేని గురించి తెలుపుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది జ్ఞాన నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం.
అంతేగాని మార్కులు గ్రేడులు కాదు. జ్ఞానం అనేటువంటిది మరి ఇక్కడ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞాన నిర్మాణంకు సంబంధించినటువంటిది ఉద్దేశించింది NCF 2005 ప్రకారం. బోధన దేనికి ఉద్దేశించిందంటే జ్ఞాన నిర్మాణమునకు ఉద్దేశించింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 NCF 2005 ప్రకారం బోధన దేనికి ఉద్దేశించింది అనేటువంటి విషయానికి వస్తే జ్ఞాన నిర్మాణమునకు ఉద్దేశించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 24వ ప్రశ్న. ట్వంటీ-4th క్వశ్చన్. NCPCR అనగా NCPCR అనగా దీని జవాబు ఎన్ అంటే నేషనల్ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇదండి. ఎన్ అంటే నేషనల్, సి ఫర్ కమిషన్, పి ఫర్ ప్రొటెక్షన్, సిఆర్ అంటే చైల్డ్ రైట్స్. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR అనగా అబ్రివేషన్ ఆడటానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, NCPCR అనగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. లాస్ట్ బిట్ 25th ఈ వీడియోలో చివరి క్వశ్చన్ 25వ ప్రశ్న. ఓకే, అందుల పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? దీని సమాధానం ఓకే, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఒక ఉపాధ్యాయుడు 8 మంది పిల్లలు, 8 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలండి. 1:8 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, అందుల పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీని సమాధానం ఒక ఉపాధ్యాయుడు 8 మంది విద్యార్థులు, 8 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అందుల పాఠశాలలో. ఇది అందుల పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, టెట్, సీటెట్ దృష్టిలో పెట్టుకొని చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్ ఉంటుంది ఇది. ఓకే, ముఖ్యమైనటువంటి 2005 బిట్స్ పార్ట్ 3 వీడియో ఇది. ఈ విధంగా 2500 బిట్లు అయ్యేదాకా కూడా అంటే ఒక మరి 100 వీడియోస్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా మిస్లేనియస్ బిట్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ రావటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు, ఈజీగా క్వాలిఫై కావటమే కాకుండా ఎక్కువ మార్క్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.